హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ లంచ్ అన్నమాట. మనం లాస్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. నేను ఎలా ఫాలో అయ్యాను ఏంటి అన్న విషయాలన్నీ కూడా మీకు చెప్పాను. అలాగే ఈరోజు కూడా నేను ఏమేమి ఫాలో అయ్యాను, మీరు ఏమేమి ఫాలో అవ్వచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో కూడా సేమ్ మొన్న వీడియోలో చెప్పినట్టే టాప్ మెథడ్ ఒకటి, బెస్ట్ మెథడ్ ఒకటి, యావరేజ్ అనేది ఒక మూడు వాటి కింద మనం డివైడ్ చేసుకుంటే, ఇప్పుడు యావరేజ్ దాంట్లో రైస్ ఐటమ్, వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏ రైస్ అయినా సరే. అలాగే రెండోది చపాతీతో కర్రీస్ చేసుకుని తింటాం, లేకపోతే మిల్లెట్స్ తింటాం. మూడోది వెజిటేబుల్ సలాడ్స్. ఓకే, ఇలా ఈ 3 కేటగిరీలు అనుకుంటే ముందు రైస్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ చిన్నప్పటి నుంచి రైస్ అలవాటు అయిపోయింది మన దాంట్లోనే, మన కల్చర్లోనే. కాబట్టి రైస్ని వదిలేయంటే కనుక ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను వైట్ రైస్ తిన్నా లేకపోతే బ్రౌన్ రైస్ తిన్నా సరే, నా ప్లేట్లో నేను తినేది విధానం ఎలా ఉంటుందంటే, ఎంతైనా తినొచ్చు మీరు, కాకపోతే ఒక పోర్షన్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 2 పోర్షన్ ఆఫ్ కర్రీ తీసుకోవాలి. అంటే 2 రెట్లు కర్రీ తినేంత ఓపిక మీకుంటే ఖచ్చితంగా రైస్ తినొచ్చు. మీరు డైలీ రైస్ తినొచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు ఇంత రైస్ తీసుకుంటే, వైట్ రైస్ తీసుకుంటే దీనికి రెండింతలు కర్రీ, వెజిటేబుల్ కర్రీస్ ఏదో ఒకటి తినగలగాలి మీరు. ముఖ్యంగా ఈ పాలతో చేసిన ఇగురు కూరలు కానీ, ఇవి కొంచెం ఆయిల్ తగ్గించుకొని తినగలిగే మీకు ఒప్పుకుంటే కనుక కర్రీస్తో ఈ రైస్ తినేసి లాస్ట్లో కొంచెం పెరుగు పోసుకుని తినొచ్చు. అది ఇబ్బంది ఏం కాదు. లంచ్ వరకు ఈ రైస్ తినడం అన్నది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది కూడా ఫాలో అవ్వచ్చు మనం. దాంట్లో కొంచెం స్లోగా రిజల్ట్స్ ఉన్నా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఇక రెండోది చపాతీ. ఈ చపాతీ అంటే మనం బయట కొనే చపాతీ కాకుండా, మీకు ముందే చెప్పాను నేను మంత్రి సత్యనారాయణ గారిని ఎక్కువ ఫాలో అయ్యానని. ఆయన చెప్పిన దాంట్లో ఆ చపాతీని నేను ఎక్కువ తీసుకున్నది. అంటే 2 కేజీలు పిండి తయారవ్వాలంటే ఆల్మోస్ట్ కేజీ పావు గోధుమలు తీసుకుని, ఒక పావు కేజీ రాగులు తీసుకుని, ఒక పావు కేజీ సజ్జలు, పావు కేజీ జొన్నలు, అలాగే కొద్దిగా సోయా బీన్స్, వీటితో కలిపి ఒక పిండి తయారు చేసుకోవటం అన్నది మీకు తెలుసున్న ఫార్ములా. అది ఆ పిండితో మనం చపాతీలు చేసుకుని కర్రీస్ ఎక్కువ పెట్టుకుని మ్యాక్సిమం 2 చపాతీలు అయితే సరిపోతాయి మనకి, దాన్ని తింటాం. లేదంటే కనుక మిల్లెట్స్తో కర్రీ పెట్టుకుని తినటం. ఇంకా మూడోది బెస్ట్ మెథడ్, టాప్ మెథడ్ ఏంటంటే వెజిటేబుల్ సలాడ్స్ తినగలగటం. ఆ వెజిటేబుల్ సలాడ్స్ కూడా నేను ఎలా చేసుకుంటున్నాను, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో చెప్తాను, చూపిస్తాను కూడా. చూద్దరి కానీ అలాగైనా సరే తీసుకోవచ్చు దాన్ని. దానివల్ల బెనిఫిట్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట, స్పీడ్గా ఉంటాయి మనకి. అలాగే ఇప్పుడు ఈ మూడు కేటగిరీలని కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఏంటంటే, వీక్లో 6 డేస్లో, అంటే 7 డేస్ అంటే ఒకటి చీట్ మీల్ అనుకుంటే, 6 డేస్లో నేను ఒక 2 రోజులు, 2 నుంచి 3 రోజులు చపాతీ తింటాను. 2 రోజులు ఖచ్చితంగా సలాడ్ తింటాను లంచ్ కింద. ఒకరోజు వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్తో కానీ, రైస్ ఐటెం ఏదైనా ఉంటే ఆ రోజు ఏదైనా స్పెషల్ కర్రీలు, చేపల కర్రీ ఏదైనా కర్రీస్ ఉంటే కనుక ఆ కర్రీస్తో వైట్ రైస్ కూడా తింటాను అనమాట. ఇలా కూడా ఫాలో అవ్వచ్చు మనం. అంటే రోజు ఒకటే చపాతీయే 6 రోజులు తినాలి, లేకపోతే ఒకటే సలాడే తినాలి అన్నది కూడా కరెక్ట్ కాదు. మీ కర్రీని బట్టి, మీకు ఆ రోజున్న వీలుని బట్టి మీరు ఇంట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు అన్నమాట. క్లారిటీగా చెప్తున్నాను మీకు ఏంటంటే, కర్రీస్ ఎక్కువ తినాలి. క్లియర్గా చెప్పాలంటే మీరు ఏది చేసినా కర్రీస్ ఎక్కువ తింటేనే దానివల్ల మనకు ఉపయోగం. ఒక పోర్షన్ ఆఫ్ రైస్కి 2 పోర్షన్లు, మినిమం 2 పోర్షన్లు కర్రీస్ చేసుకుని తినాలి మనం. ముఖ్యంగా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రైస్ తినేటప్పుడు నేను ఫాలో అయిన చిన్న టెక్నిక్ ఏంటంటే, నా ప్లేట్ తీసుకుంటాం కదా మనం, మామూలుగా మా ప్లేట్ తీసుకుంటాం, ప్లేట్లో రైస్ పెట్టుకుంటాను. 2 గరిటెల 3 గరిటెల ఎంత తినాలనుకుంటున్నామో అంత రైస్ పెట్టేసుకోండి ముందే.
అలాగే మన కూరలు ఏంటి, మనం ఎంత కూరలు తినాలనుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ కూరలు కూడా మన ప్లేట్లో పెట్టేసుకోండి మీరు. పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ కూరలు తినేసి లాస్ట్‌లో రైస్ ఉంచుకొని పెరుగు తింటాం తప్ప, ఇంక ఎట్టి పరిస్థితుల్లోని రైస్ అనేది రెండోసారి వడ్డించుకోవటం అనేది ఇంక జరగదనమాట. యాక్చువల్‌గా నేను ఫాలో అయ్యిందదే. అంటే మనం ముందే మన ప్లేట్‌ని మనం మైండ్ ముందు మనం ఎదురుగుండా మన టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు, ఇంక రెండోసారి రైస్‌కనేది ఎళ్ళకూడదు. అది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి మనం. నేను అదే ఫాలో అయ్యాను. అది చాలా సింపుల్ టెక్నిక్ అయినా సరే అది మనం రైసు ఎంత తింటున్నాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకు అలా ఎంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మనం రెగ్యులర్‌గా మనకున్న అలవాటు ఏంటంటే, కొంచెం రైస్ పెట్టుకుంటాం, కొంచెం వడ్డించుకుంటాం ఫస్టు, కొంచెం కూరతో తినేస్తాం. తర్వాత మళ్ళీ రైస్ పెట్టుకుంటాం, చారో, సాంబార్‌తో పెట్టుకుంటాం, మళ్ళీ రైస్ పెట్టుకుంటాం. అంటే మీరు ఎంత తింటున్నారో అన్నదే మనకి యాక్చువల్‌గా కరెక్ట్‌గా ఒక క్యాలిక్యులేషన్ ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఏదో ఒక కొలత పెట్టుకోండి, మీరు కొలత ప్రకారమే తినండి అని నేను మీకు చెప్పట్లేదు. మీరు ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత రైస్‌ని మీ ప్లేట్‌లో పెట్టేసుకోండి ఫస్టు. అలాగే కూరలు దానికి 2 రెట్లు తినాలి కాబట్టి, కూరలు కూడా 2 పక్కల పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఇంతే రైసు మనం. ఈ ఇంతే రైస్‌తో ఈ కూరలకి ఫినిష్ చేయాలి. మీకు అవసరమైతే కూర వడ్డించుకోండి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోని రైస్ జోలికి మట్టుకెళ్ళకండి. అలాగే చపాతీ తిన్నా అంతే. 2 చపాతీలు తింటున్నారా, 3 చపాతీలు తింటున్నారా ఎంత అనేది మీరు ఫిక్స్ అయినప్పుడు ఆ చపాతీలతోనే ఆ కూరని అవసరమైతే కూర ఎక్కువ వడ్డించుకుంటారు తప్ప, ఈ చపాతీల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా మనం మిల్లెట్స్ తిన్నా సరే అంతే. ఏదైనా సరే మనం ఎంతైతే ఉంటున్నామో అంత దాన్ని ముందే ప్లేట్‌లో వడ్డించేసుకోండి. అది మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేయడానికి కూడా. అలాగే మీరు బాక్స్‌లో ఎక్కడికైనా పట్టుకెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వండి. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. థ్యాంక్ యూ.